అయినా మీరు గగన్ని చూడగానే పెళ్ళి ఆపేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఆపలేదు? మరి నువ్వేం చేస్తావురా? వెళ్ళి వాళ్ళని కలుపుతావా ఏంటి? అయినా అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో ఒక్కసారి నన్ను ఆలోచించారా? ఎప్పుడు మోసం చేశారని దొబ్బుతారు, ఎప్పుడు మోసం చేశారని దొబ్బుతారు. లైఫ్ అంతా హ్యాపీగా ఉన్నామనుకున్న లోపు సంతోషాన్ని దూరం చేసేసింది. గగన్తో నువ్వు వెళ్ళిపోవాల్సిందే కదా మేఘా. వెళ్ళడానికి సిద్ధమయ్యాను. మేఘా, మేఘా లే మేఘా, మేఘా. పల్లవి, అరే ఏమైందిరా? అరే ఏం చేసావురా? అమ్మాయిని చంపేశావా? నేనేం చేయలేదే. మరెందుకు ఆ అమ్మాయి అలా పడిపోయింది? బీపీ డౌన్ అయిందనుకుంటా. ఎందుకురా? నేనేదో క్యాజువల్గా స్మోక్ చేస్తూ బయట ఉన్నా, మాట్లాడుకుంటూ వాళ్ళ లవ్ స్టోరీ గురించి అడిగాను. గగన్ గురించి చెప్పి ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయిందే. ఎంత పని చేసావురా? నేనేం చేయలేదే, ఎందుకు ఊరికే నన్నే అంటావు? అయినా ముందు డాక్టర్ కాల్ చేయాల్సింది పోయి నాకెందుకు చేసావురా? ఏమోనే, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడే సాల్ట్ వాటర్ తాగిపించాను. పొట్ట పైకి కిందకి కదులుతుందంటే బతుకున్నట్టే కదా. నీ అబ్బా, ముందు డాక్టర్ కాల్ చేయాలి. ముందు మా ఫ్యామిలీ డాక్టర్ కాల్ చేస్తా. నువ్వెక్కడికి? డాక్టర్ని పిలవడానికి. నువ్వు ఇక్కడే ఉండి అమ్మాయిని చూసుకో. వసే నువ్వు ఉండవే, భయంగా ఉంది. కర్మ. నువ్వు ముందు అమ్మాయిని చూసుకో, నేను వెళ్ళి కాల్ చేసి వస్తా. పల్లవి ఉండుబే. రే ఏం చేస్తున్నావురా? వసే నువ్వు అనుకున్నదేం కాదే, బ్రతుకుందా లేదా అని చెప్పి చూస్తున్నా. దానికి చెయ్యి ముక్కు దగ్గర పెట్టి చూసినా అర్థమవుతుంది కదా. ఏమోనే, టెన్షన్లో నేనేం చేస్తున్నా నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంతకీ డాక్టర్ ఏమన్నాడు? వస్తున్నారు, అందివే. ఈలోపు సాల్ట్ వాటర్ తాగించమన్నారు. ఆ పని చేశానులే. వసే వెళ్ళుకొచ్చినట్టుంది. మేఘా, మేఘా యూ ఓకే? ఏమైంది? ఏం కాలేదు, ఏడ్చి అన్కాన్షియస్ అయిపోయావు. సారీ, నాకు లో బీపీ ఉంది. అర్థమైంది. నువ్వు ఎప్పుడొచ్చా? వీడే భయపడిపోయి కాల్ చేశాడు, వచ్చేసాను. ఓ థ్యాంక్ యూ. ఏం పర్లేదు, డాక్టర్ వస్తున్నారు, అందివే. డాక్టరా? ఎందుకు? నాకిప్పుడు ప్రాబ్లం ఏం లేదులే, డాక్టర్ ఏమొద్దు. ఏం కాదు, రానివ్వు, యూజువల్ చెకప్పే. వద్దు పృథ్వీ, ఐమ్ ఓకే. ఏం కాదు మేఘా, రానివ్వు. ఇదిగో వచ్చేసారు. హలో. హాయ్ డాక్టర్. ఏమైంది డాక్టర్? రీ ఉండరా చెప్తారు. నువ్వు ఉండవే. ఏం కాలేదు, జస్ట్ లో బీపీ ఉంది. సెలైన్ పెట్టేస్తే సెట్ అయిపోద్ది. స్టాండ్ ఏమైనా ఉందా? స్టాండ్ ఏం లేదు డాక్టర్. మరి మినిమం 3 hours పడుతుంది, స్లోగా ఎక్కాలి. ఎలా? రీ చూడరా, ఏదోటి ఉండే ఉంటది. మొన్నే పెళ్ళికి ఇల్లంతా క్లీన్ చేశాం కదే, లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? నేను పట్టుకుంటాను డాక్టర్. ఆర్ యూ షూర్? నిజంగా పట్టుకుంటావా? పర్లేదు డాక్టర్. రీ నువ్వు
నువ్వు ఉండవే. సరే పట్టుకో, జాగ్రత్తగా చూసుకోండి, ఏదైనా ఉంటే కాల్ చేయండి. టేక్ రెస్ట్. వెళ్ళొస్తుంటాను. థ్యాంక్ యూ you. డాక్టర్. రీ నేను వెళ్ళి పంపించేసి వస్తా. పల్లవి, నువ్వు కూడా వెళ్ళు, ఇప్పటికే లేట్ అయింది. పర్లేదురా నేను ఉంటాను. వద్దు పల్లవి, నేను చూసుకుంటా. సరే. బాయ్. పృథ్వీ, ఆ, సారీ. ఎందుకు? నా వల్ల నీకెన్ని కష్టాలు. ఐమ్ రియలీ సారీ. కూల్, అలా ఏం లేదు. అయినా డాక్టర్ నేను స్ట్రెస్ చేసుకోవద్దన్నాడు కదా, ఏం కాదులే. అవును, సాలీన్ ఇంకా ఎంతసేపు? ఇది అయ్యేలోపు తెల్లారేటట్టుంది. ఏమైనా కావాలా? నాకేమొద్దు, కానీ నువ్వు ఎలా ఇంకెంతసేపు నిల్చుంటావు? పర్లేదులే, అయినా నువ్వు నా వైఫ్ అయితే ఇవన్నీ చేయాల్సిందేగా. హే, నేనేదో ఫ్లోలో అన్నాను, ఐ డిడెంట్ మీన్ ఇట్. పర్లేదు, నువ్వు ఇట్టొచ్చి కూర్చొని పడుకో. నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంది, ఏం కాదు. పర్లేదు పృథ్వీ, వచ్చి కూర్చో. నువ్వు పడుకోమేగా. నాకు నిద్ర రావట్లేదు. కానీ ఈరోజు రెస్ట్ తీసుకుంటేనే రేపటికి నార్మల్ అవుతావు. డాక్టర్ చెప్పాడు కదా. నేను పడుకోబెడదామంటే నాకు కథలు చెప్పడం కూడా రాదు. మేఘా, ఉమ్. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు తెలుసా. నీకేం ఇబ్బంది లేకపోతే నేను ఒకటి అడగొచ్చా? అడుగు. నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు, అందరితో మంచిగా ఉంటావు, నీ లైఫ్లో ఏ అమ్మాయి లేదా? పృథ్వీ, బయటకు చెప్పుకునే అంత రోమియో జూలియట్ లవ్ స్టోరీ ఏం కాదు నాది. కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను విను. వర్ష. యాక్చువల్లీ నేను సారీ. అంటే చూసుకోలేదు. చూసుకోకపోవడమే మంచిదైందిలేండి. కింద పడ్డాక ఏదేదో వాగుతున్నా. థ్యాంక్స్. ఎందుకు? పడేసినందుకు. బైక్. బైక్ హ్మ్. బైక్. బాయ్ అండి.
యాక్సిడెంటల్గా మేమిద్దరం కలిసాం. తర్వాత చెప్పాగా, డెస్టినీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. మళ్ళీ కలిస్తే బాగుండు అనుకునే లోపు 수평선을 건너 우주 끝까지 가볼까 When you fall through 마지막 순간까지 너와 눈을 감아도 너만 보여만 Something about you baby 아주 anything 줄 수 있어 다 Something about you baby ఈ ప్రపంచంలో అమ్మాయిలకి ఫ్రీడమ్ ఉండదని ఉట్టి మాట. ఆ చుట్టూ ముళ్ళ కచ్చి వేస్తారు. దాని నుండి బయటికి రావడానికి ట్రై చేస్తే ముళ్ళు లోతుగా దిగుతుంది. మీ నాన్న ఆపేశారా? నేను ఇల్లు దాటాలంటే ఆయన శవాన్ని దాటాలన్నారు.